అంత ఎక్స్పెక్టేషన్ అంటే హీరోయిజం బాగా చూపించారు కానీ ఏం చేస్తే బాగుంటుందని చూపించి ఇంకా బాగుండేది. ఒక హీరో అంటే ఎంత చేయగలుగుతాడు అని చూపించేవాడు. హీరోయిజం కరెక్ట్గా ఫ్రాంక్గా చెప్పాలంటే కబాడీ లేదు అంటే హీరోని ఎలా చూపించాలో అలా చూపించారు కానీ ఆ హీరో ఏం చేసింది జనాలకి ఇంకా ఎంత చేస్తుంటే బాగుండేది చూపించుంటే ఇంకా బాగుండేది. సో కరెక్ట్గా చెప్పాలంటే కబాడీ ఓకే. కానీ ఎందుకంటే తమిళ్ లాంగ్వేజ్కి ఇంకా లాంగ్వేజ్కి మార్చేకాడికి ఏమవుతుందంటే టోటల్ డిఫరెంట్ అయిపోతుంది. మన సాంగ్స్ కూడా అంతే తమిళ్లో మార్చేకాడికి మారిపోతుంది. సో అక్కడ కొంచెం దెబ్బపడింది. కానీ ర్యాపింగ్ ఇక్కడ తెలుగులో కానీ కరెక్ట్గా రాస్తున్నట్టు ఇంకా చాలా బాగుండేది. బట్ ఏంటంటే తమిళ్లో నుంచి డబ్ చేయడం కదా ఎలానా ఏమీ లేదు చెప్పాలి అంటే చాలా అంతే. రజనీకాంత్ అసలు మళ్ళీ తలైవాయిస్ బ్యాక్, మ్యూజిక్ బీజిఎం లాస్ట్ లో అదిరిపోయింది. సినిమా సూపర్ హిట్. జై తలైవా, జై తలైవా, జై తలైవా. ప్రీ ఇంటర్వెల్ సీన్ హైలైట్. సినిమా చూడొచ్చు, సూపర్ హిట్. రజనీకాంత్ మూవీస్లో ఒక గొప్ప మూవీగా నిలిచిపోతుంది. ఈ గొప్పతనం అంతా డైరెక్టర్ రంజిత్ గారిని చెప్పొచ్చు. ఎందుకంటే రజనీకాంత్ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా నడిపించాలి, ఒక స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ వచ్చే విజువల్స్ కానివ్వండి చాలా అద్భుతంగా తీశారు. ఖచ్చితంగా ఈ మూవీ రజనీకాంత్ కంటే డైరెక్టర్ రజనీకాంత్ దొరుకుతుంది. ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ రజనీకాంత్ గురించి ఇంకా మనం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది. అన్నిటికంటే రజనీకాంత్ కెరీర్లో ఇది ఒక బెస్ట్ మూవీ నిలిచిపోతుంది. సూపర్ హిట్. ఇప్పుడు స్టోరీ లైన్ మంచిగా, ఐ మీన్ డీసెంట్ స్టోరీ లైన్. కానీ రజనీకాంత్ డైలాగ్ కూడా చెప్తారు మీరు తెలీదు బాగుంది సినిమా మాత్రం. పైసా వసూలు, టోటల్ పైసా వసూలు. రేటింగ్ ఎంత ఉంది అసలు? చాలా అంటే తలైవాన్ మాత్రమే చెప్పొచ్చు. సినిమా అయితే సూపర్ హిట్. అసలు మొత్తం రజనీకాంత్ స్టైల్ సినిమా మొత్తము. ఎక్కడ అసలు ఇంత కూడా బోర్ కొట్టకుండా సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బాగుంది సినిమా. డైలాగ్ నేను మొత్తం సినిమా బాగుంది. రజనీకాంత్ ఫైట్స్ ఎలా ఉన్నాయి, మాస్ డైలాగ్స్ ఎలా ఉన్నాయి, గెటప్ ఎలా ఉంది అసలు? రజనీకాంత్ స్టైల్ అంతే, రజనీకాంత్ గారి స్టైల్ అంతే ఉంటుంది. మొత్తం తలైవా సినిమా మొత్తం అంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.